నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రాయన్గుట్టలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను బెదిరించిన ఆటో డ్రైవర్ పాము చూపించి భయాందోళన సృష్టించాడు. చంద్రాయన్గుట్ట ఎక్స్ రోడ్లో ఆదివారం రాత్రి నిర్వహించిన సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మద్యం సేవించి ఆటో నడుపుతున్న డ్రైవర్ పోలీసులపై పాము చూపించి బెదిరించడంతో అక్కడ భయాందోళనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆ ఆటోను ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు ఆటోను సీజ్ చేయడానికి ప్రయత్నించగా ఆగ్రహించిన డ్రైవర్ ఒక్కసారిగా తన వద్ద ఉన్న జీవపామును బయటకు తీసి పోలీసులను బెదిరిస్తూ ఆటోను వదిలేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. जिंदा है वो, जिंदा है। మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రధాన పూజారి సిద్ధబోయిన జగ్గారావు అక్రమాలు అరాచకాలను అడ్డుకోవాలని దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. మేడారంలో సర్వే నంబర్ 20లోని ఆదివాసీ లింగరాజుకు వారసత్వంగా వచ్చిన 30 గుంటల భూమిని కబ్జా చేసేందుకు పూజారి జగ్గారావుతో పాటు గిరిజన నేతరుడు ముదురుకోల సదానందం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై బాధిత కుటుంబంతో కలిసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మంత్రి సీతక్క జోక్యం చేసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. నాకున్న భూమి మా తాత ముత్తాతలు, మా నాన్న చనిపోయిండు, నేనున్నా, నా కొడుకులు ఉన్నలు. రాత్రి 7:21 నిమిషాలకు కత్తులతో దాడి చేసేందుకు 15 మంది వచ్చిండ్రు. జగ్గారావు తీసుకొని వచ్చి మా ఇద్దరు తండ్రి కొడుకుల మీద సంతానికే వచ్చిండ్రు. ఆయన 101కు నేను ఫోన్ చేసిన, మళ్ళా తెల్లారగట్ల 3:30కు తాడవా స్టేషన్ నుంచి, ఎక్కడున్నా అంత మంచిగా అని కూడా తాడవా స్టేషన్ నుంచి తెల్లారగట్ల పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేసిండ్రు. తాడ్వాయి మండల కేంద్రంలోని మేడారం సమ్మక్క సారక్క జాతర శివార్లో సర్వే నెంబర్ 20లో మలయాళ చంద్రయ్య మరియు మలయాళ చంద్రయ్య పేరు మీద 30 గుంటల పట్టదారు మలయాళ చంద్రయ్య పేరు మీద 30 గుంటల భూమి ఉన్నది. ఆ భూమికి మలయాళ లింగరాజు మరియు మలయాళ మనోహర్ వీళ్ళు లింగ యొక్క పట్టదారు యొక్క వారసులుగా వీళ్ళు ఆ యొక్క భూమిని చాలా సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు. ఈ భూమి మరి మేడారం జాతర ప్రాంగణంలో ఉండడం వలన ఈ భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారు మరి మేడారం జాతర ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధబోయిన జగ్గారావు మరి తన యొక్క బినామీ అయినటువంటి ముదురుకోల సదానందంను ముందు పెట్టి మరి అరాచకాలు సాగిస్తూ మరి పట్టదారులను భయభ్రాంతులకు గురిచేసి మరి వారి యొక్క భూమిలోకి అక్రమంగా ప్రవేశించి మరి ఆ మేడారం జాతర ప్రాంగణంలో మరి వర్తక వాణిజ్యాలకు ఈ భూమి మాది అని మరి వర్తకులకు కిరాయికిస్తున్నారు. దీని మీద మరి బాధిత పట్టదారులు ఈ భూమి మాదని ఆ భూమి కాడికి పోయి మరి వీళ్ళు అడ్డగిస్తుంటే మరి వీళ్ళని భయభ్రాంతులకు గురిచేసి చంపుతామని కత్తులు గొడ్డలు పట్టుకొని వచ్చి వీళ్ళ మీద హత్య ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద స్థానిక
తహసీల్దార్ గారికి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, జిల్లా గౌరవ మెజిస్ట్రేట్, జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి మరి బాధితులు విన్నవించిలు. అయినప్పటికీ కూడా మరి అధికారులు స్పందించడం లేకపోవడం వలన భూ కబ్జాదారులైనటువంటి మేడారం ప్రధాన పూజారి అయినటువంటి సిద్ధమైన జగ్గారావు మరియు ఆయన యొక్క బినామీ అయినటువంటి భూ కబ్జాదారు ముదురుకోల సదానందం రెచ్చిపోతి మరి అరాచకాల అక్రమాలకు కొనసాగిస్తున్నారు. మరి కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, స్థానిక సంబంధిత పోలీస్ అధికారులు, సంబంధిత రెవెన్యూ అధికారులు మరి స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు ఈ బాధిత కుటుంబానికి బాధగా ఉండి వీరి భూమిని రక్షించాలని, వీరికి మరి ప్రాణభయం ఉన్నది కాబట్టి ప్రాణరక్షణ కూడా కల్పించి వీరికి తిరిగిపించి న్యాయం చేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బాధిత కుటుంబానికి దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అండా ఉంటామని ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తూ, మరి నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్. నా పేరు మల్యాల మనోహర్, మాది పడిగపురం. మాకు వారసత్వంగా తాత ముత్తాతల నుండి గత 100-150 సంవత్సరాల నుంచి వెళ్ళి సాగు చేస్తున్న భూమి మేడారంలో 30 గుంటల భూమి ఉంది. మాది పక్క విలేజ్ అయ్యేసరికి స్థానిక ప్రధాన పూజారి సిద్ధమైన జగ్గారావు అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేయాలని 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మాతో జాతర సమయంలో మాత్రమే గొడవ పడుతూ, మిగతా టైంలో మేము పంట వేసి సాగు చేసి అందులో ఒక బోరు కూడా వేసినాం, ఒక షాపు కూడా రన్నింగ్ చేస్తున్నాం పర్మనెంట్గా. అయినప్పటికీ 2 సంవత్సరాల కాలం సైలెంట్గా ఉండి జాతర వచ్చే సమయానికి అందులో ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందని మేము సాగు చేసిన భూమిలో పూత కోసిన తర్వాత మట్టి పోసి సాగు చేసి మట్టి పోసి మురంబోసి సాగు చేసినాక ఇది మాది అని మా మీద దాడి చేయడానికి వచ్చి మేము వేసిన షాపులను జేసీబీలతో కూలగొడతాం, జేసీబీలతోనే డోజర్తో కూలగొడతాం, ఏం చేస్తారో చేసుకోండిరా అని చెప్పి భయభ్రాంతాలకు గురి చేస్తూ ఒక 10-15 మందిని తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఈ మ్యాటర్కు సంబంధించి ఈ విషయానికి మా దగ్గర ఉన్న పేపర్లన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో మా దగ్గర ఉన్న పేపర్లను తీసుకెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం. ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులో, డిఎస్పీ ఆఫీసులో కూడా ఫిర్యాదు చేసినాం. ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోలేదు. తర్వాత మేము స్థానిక కోర్టులో కూడా వేసినాం, జిల్లా కోర్టులో కూడా ఈ సమస్యని లాయర్ గారి దగ్గర తీసుకెళ్లి జిల్లా కోర్టులో కూడా వేసినాం. అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ దాడి, మాకు ప్రాణభయం కూడా ఉందని ఎస్పీ గారితో చెప్పినాం. దీనికి సంబంధించి స్థానిక మంత్రి గారు దీంట్లో చొరవ తీసుకుని మాకు రక్షణ కల్పిస్తూ మాకు కొంత పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. వారసిగూడ, షాబాజిగూడ పరిధిలోని అక్బర్ హోటల్ సమీపంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంను చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుదీప్, ఎస్ఐ ఆంజనేయులు నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్లైన్ మోసాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసుల సూచనలను ఆసక్తిగా విన్నారు. आप ऐसा कुछ कॉल आ गया 1 घंटे के अंदर के लिए अपना एरिया में पूरी जने आए सबको नमस्कार। और स्टेज पर बैठे हुए अली साहब, शाहरुख और रिपोर्टर शाहरुख और सेक्टर एसआई अंजनेयलू, आप सबको हमारा इम्तियाज, रमेश, हमारा कांस्टेबल और सब इधर पूरे कॉलोनी वाले को नमस्कार। अभी ये हम अभी एक मीटिंग करके आए थे, हमारा सीपी साहब आने वाला था, लेकिन एडिशनल सीपी साहब आया था, वो भी डीपली वो एक्सप्लेन करा। बहुत बड़ा मीटिंग हुआ था, में भी आएगा। इसमें अभी इतना आदमी है, 70-80 मेंबर्स है ना, इतना आदमी में कितना जने पेपर पढ़ रहे हैं? एक बार हाथ उठाइए, कितना जने पेपर पढ़ रहे हैं? पढ़ने वाले कोई भी आपको जो पेपर, कितना जने पेपर पढ़ रहे हैं? పేపర్లో ఒకటి ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ని ఫ్రాడ్ చేశారు, డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. అతన్ని అది ఒక నెల క్రితమే జరిగింది. 7 కోట్లు ఫ్రాడ్ చేసేసారు. 7 crores फ्रॉड करे वो ओल्ड एज पर्सन है, वो
वो बड़ा आदमी है, उनको वो 7 करोड़ पूरा पैसे डिजिटल अरेस्ट बोल के आपका क्या हुआ, आपका वो इधर से सामान भिजाते ना और सऊदी और मुझे तो वो लैपटॉप और कोई सामान अपन भिजाते ना, उसमें ड्रग्स आया बोल के डरा के उनको 1 महीने तक आजू बाजू किसी को बताए तो भी हमारे आदमी आके पुलिस वाले आके अरेस्ट करेगा। अरे वो किसी को नहीं बताया, किसी को नहीं सुनाया, वो 7 करोड़ तक पैसे पूरा ट्रांसफर करा। फिर भी वो फिर भी हफ्ते के बाद फिर भी उन्हें अभी केस नहीं कुछ नहीं बोल के वो बता के फिर और थोड़ा बाकी है और थोड़ा उसमें बाकी है और 1 करोड़ रुपए दे तो हमारा साहब बड़ा साहब अभी पूरे माफ करेगा केस बोल के बोले तो और जब मालूम हुआ उनको 1 महीने 35 डेज जब मालूम हुआ, मालूम होने के बाद आज पेपर में है ना 7 करोड़ रुपए पूरे। हाँ ऐसा वो एक बार कुछ हुआ तो हमें को बहुत तकलीफ रहता, फिर आप जाके पहले आप ध्यान से रहना, तेज से रहना, कोई भी कॉल, कोई भी QR कोड, कोई भी फ्लिप, कोई टोल फ्री नंबर, लिंक्स कोई भी आए तो भी वो सब मना करना, पूछ के कुछ भी हुआ तो भी कुछ नहीं मालूम हो तो 4-5 బైన్సా మండలంలోని వాలేగా మండల పరిషత్ పాఠశాలలో శనివారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిమగ్న వర్గాల అభ్యున్నతి కోసం అలుపెరగని పోరాటం చేసి మహిళా విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన సామాజిక కార్యకర్త సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఉపాధ్యాయులు సోనియా మాట్లాడారు. విద్యార్థులకు సావిత్రిబాయి స్ఫూర్తినిచ్చేలా ఆమె ఆదర్శాలను అనుసరించాలని ప్రోత్సహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన విగ్రహ ఏర్పాటు సంఘటనపై స్పందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఈ రోజు రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుడు శ్రీకృష్ణదేవరాయలు వారి చిత్రపటాన్ని అవమానించామని మరియు కాళ్ల కింద వేసి తొక్కామని కూటమి ప్రభుత్వం వారు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. అనేక చోట్ల ఎక్కడ ఏ విగ్రహాలు చేసినా సహాయ సహకారాలు అందించాం. మరి అలాగే కొన్ని ఏదైతే ఉన్నటువంటి చెవుళ్ళంక గ్రామంలో కళ్యాణ మండపం కాపు కళ్యాణ మండపం గడితే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొంతమంది అడిగితే నేను కూడా పంచాయతీలో ఉన్నటువంటి వారితో చెప్పి రెజల్యూషన్ వారితో కూడా చెప్పి ఆ పేరు పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన చెప్పి ఆ రోజు కళ్యాణ మండపానికి పేర్లు కూడా ప్రతిపాదించిన వారిలో నేను కూడా ఒకరిని. అలాగని ఇవాళ ఎక్కడైతే అలాగే మరి ఏదైతే ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే 3 కళ్యాణ మండపాలు ఏదైతే నేను చెప్పినటువంటి రోడ్లో 4 కళ్యాణ మండపాలు ఏదైతే 4 కళ్యాణ మండపాలు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, అలాగే అటు మీదుగా వెళ్ళేటువంటి మరి రావులపాలెంలో అతిపెద్ద మార్కెట్ యార్డ్కి వెళ్ళేటువంటి వాహనాలు మరి ఉదయం కూడా అటు నుంచే వెళ్ళేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మరి రాకపోకలకు ఇబ్బంది అయితే పర్వాలేదు, యాక్సిడెంట్లు జరుగుతాయి, ప్రాణం విలువ మళ్ళీ వెనక్కి రాదు. కాబట్టి మరి ఆ యొక్క మాటని ఆ రోజు చెప్పేటువంటి కార్యక్రమం చేశాను తప్ప వ్యతిరేకించో లేదా ఆయన్ని తప్పుగా చేసే కార్యక్రమం కాదని మరొకసారి మీ అందరికీ పూర్తిగా వివరణ ఇవ్వడం ఈ సందర్భంగా జరుగుతుంది. ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి తప్పనిసరిగా ఎప్పుడు ఎక్కడ మరి ఉన్నటువంటి కృష్ణదేవరాయల విగ్రహం కానీ లేదా ఇతర విగ్రహాలు సమస్య లేని చోట పెట్టడానికి ఎప్పుడు కూడా చిర్ల కుటుంబం ముందే ఉంటుందని మరి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఈ వివరణ ఇవ్వడం కోసమే మరి మీ అందరినీ కూడా ఇక్కడ పిలిచాను. ధన్యవాదాలు. కొత్తపేట పట్టణంలోని ప్రసిద్ధ మందేశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శనివారం శివముక్కోటి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే ఆలయంలో శని శాంతి అభిషేకాలు, ప్రత్యేక రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ శివలింగానికి అభిషేకాలు నిర్వహించగా
భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని కరుణా కటాక్షం కలగాలని ప్రార్థనలు చేశారు. భగవంతుడు ఈ రోజు నాకు ఆ యొక్క దర్శన లాభం ఈ రోజు లభించింది. అసలు ఇక్కడ అంటే ఇక్కడ నాకు ఏమి తెలియదు అసలు ఏమి ఇక్కడ ఎట్లా చేస్తారు ఏంటి అనేది. భోజనం అనేసరికి తినకూడదు ఆయిల్ తో అనేసరికి అబ్బో ఏం తినాలిరా బాబు, నేతి భోజనం అంటే డైరెక్టర్లు నంబర్లు ఈ సౌజన్యంతో మన దేవస్థానం చాలా అద్భుతంగా నడుస్తూ ఉన్నది. మరి ఇవాళ విశేషం ఏమిటంటే కనుక ఈరోజు శనివారము ఆర్ద్రా నక్షత్రం పౌర్ణమి రోజు. ఈ రోజుని జనవరి 3, 2026 సంవత్సరం ఈ రోజు శివముక్కోటి పర్వదినం పురస్కరించుకుని కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మందేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను శనివారం సాయంత్రం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం గమ్ముకున్నారో రాణి గారికి శుభాకాంక్షలు. గట్టిగా కర్తాల ధ్వనులతో అభినందనల వర్షం కురిపించారు. విజయ్ విపంచిక, కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. శ్రీ మాధవి గారు ఎస్ఎంఎస్ జెడ్పీఎస్ఎస్ పొలిటికల్. మీ నుండి మేము ఏం నేర్చుకున్నామంటే మన గోల్ ని రీచ్ కావాలంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఏదైనా ఇంకోటి వేరే విషయంలోకి వెళ్ళకుండా మన గోల్ ని ఓన్లీ మన గోల్ పైన ఫోకస్ చేసి దాన్ని రీచ్ కావడానికి ట్రై చేయాలి. ఇంకొకటి డేర్ మేడం, మనకు భయం ఉన్న దగ్గర సక్సెస్ వచ్చినప్పుడు నేను ఈ డ్రాయింగ్ ని 9th స్టార్టింగ్ లో వేసాను మేడం. ఇప్పుడు 10th క్లాస్ అప్పటి నుండి ఇద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మేడం. థ్యాంక్ యూ, వెరీ నైస్ మా సార్. టీజీఆర్ఎస్ ఓపీనగర్ విద్యార్థి పరిమళం వేచి ఉన్న బహుకాల సుదినం నేడే వచ్చింది. తన యొక్క స్ఫూర్తి ప్రదాతగా నిలిచినటువంటి మన కలెక్టర్ గారికి
ఆ చిన్నారి యొక్క కోరిక నెరవేర్చినందుకు మా అందరికి చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. అద్భుతం మేడం. మీరు బాలశక్తి నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో పాఠశాల ముందు శనివారం రోడ్లపై కొనసాగుతున్న మేకల సంత. నిర్వహించే మేకల సంతలో వ్యాపారులు ఇష్టానుసారంగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలల ఎదుట వాహనాలు మేకలను నిలిపి విక్రయాలు చేపడుతున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రతి శనివారం ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు నవీపేట మండల కేంద్రంలో గత 2 సంవత్సరాల నుండి మేకల సంత వల్ల గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ముందట విద్యార్థులకు పోవడానికి ఇబ్బందికరంగా మేకలకు సంబంధించిన వాహనాలు నిలిపివేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని నవీపేట యువతకు చెందిన యువకులు చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీ మరియు అధికారులని ప్రతి వారము స్వచ్ఛందంగా యువకులు వచ్చి ఇక్కడ ఉన్న యువకులు అందరు వెళ్ళి ఆపి చేయవేసినా కూడా సాధ్యం కాని పని ఈరోజు పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈరోజు పోలీసుల సహకారంతో, అధికారుల సహకారంతో మరియు గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ యాజమాన్యం సహకారంతో ఈరోజు యువకులందరూ తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హై స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులందరూ కలిసి ఈరోజు నిన్న నుంచి విన్నపం చేస్తే ఈరోజు ఎవరు కూడా రాకుండా పొద్దున్న నుంచి యువకులందరూ గర్ల్స్ హై స్కూల్ ముందట వ్యాన్ నిలపకుండా, మేకల్ని నిలపకుండా పూర్తి సహకారంతో ఈరోజు సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా యువకులు, తల్లిదండ్రులు మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరం కలిసి ఇదే విధంగా మేకల సంతకు సంబంధించిన మేకలని ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ ముందట కానీ, బాయ్స్ హై స్కూల్ ముందట కానీ రోడ్లపైన ఉండకుండా పూర్తిగా ప్రజలందరికీ సహకరించి ఇబ్బంది కలగకుండా, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత పాలకవర్గంది. మాది